హాయ్ అండి. హలో. హాయ్ ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఏదైనా ఒకటి కొత్తది పెట్టారనుకోండి, దాన్ని కొంతమంది చూస్తారు, చూసి అదే ఫాలో అయిపోతారు. దాన్ని తిరిగేసి మళ్ళీ ఉల్టా వేసి మళ్ళీ ముందు నుంచి వెనుకకేసి దాన్నే చెప్పుకుంటూ వెళ్తారు. దాని మీదనే స్క్రోలింగ్లు రాస్తారు, దాని మీదనే ఎడిటింగ్లు చేస్తారు, దాని మీదనే తెలుగు రైటింగ్ రాస్తారు, దాని మీదనే ఇంగ్లీష్ రైటింగ్, దాని మీదనే హిందీ రైటింగ్ అన్నీ తెచ్చి మళ్ళీ ఒకటే దగ్గర పెడతారు. అవన్నీ ఎందుకు పోయా? ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. మనం క్రియేటర్స్ అయితే వినడానికి చాలామంది ఫ్యాన్స్ అయినా కానీ, వ్యూస్ చూసేవాళ్ళు కానీ, తర్వాత న్యూస్ లెక్క చూసేవారు కానీ, తర్వాత మీ స్టైల్ను కొద్దిగా ఫాలో చేసేవారు కానీ, మీ స్టైల్ను వాళ్ళు ఇష్టపడేవారు కానీ, మీరు చెప్పే విధానాన్ని ఇష్టపడేవారు కానీ ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఉంటేనే రాజకీయ నాయకుడు అన్నట్టు ఉంటాడు. సేమ్ అలాగే నువ్వు క్రియేటివిటీ చేయాలనుకుంటే ఒకటే పట్టుకొని దానిపైనే వెళ్ళడం అది సబబు కాదు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. కానీ ఒకటి చేసినప్పుడు వానికి లైక్స్ వస్తాయి, వానికి వ్యూస్ వస్తాయి, తర్వాత వానికి సబ్స్క్రైబర్స్ వస్తారు, దానికి షేరింగ్ అవుతుంది. మ్యాటర్ మంచిగా ఉంటే ఎంతోమంది లైక్ చేస్తారు, దానికి కాంప్లిమెంట్ కూడా ఇస్తారు, కామెంట్లు కూడా పెడతారు. కానీ అది దొంగతనం చేయాలి, ఇది దొంగతనం చేయాలని మనం పెట్టుడు ఎందుకు? మనం అదే విధంగా ఫాలో అవ్వడం ఎందుకు అవన్నీ? మనకు చేసింది మనం చెయ్యాలి. అది నీ కంటెంట్ అనేది పబ్లిక్ నచ్చిందనుకో, పబ్లిక్ ఎట్లాగైనా ఇష్టపడతారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళు లైకులు చేస్తారు, షేర్లు చేస్తారు. అది వాళ్ళ ఇష్టం. మనమైనా ఒక పబ్లిక్ లాగానే ఆలోచించాలి. మనమేం పెద్ద క్రియేటర్స్లం కాదు, అందరం ఒకటే తీరు వెళ్తాం. మనం కూడా సామాన్యులమే. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళేటోళ్ళు అందరూ ఉంటారు. కానీ ఒకటేసారి పుట్టంగానే పెద్ద స్థాయికి వెళ్ళేటోళ్ళు ఎవరు ఉండరు. సేమ్ అదే నేను కూడా చెప్పేదలుచుకున్నది ఏంటంటే, ఎవరికైనా చెప్పడంలో కొద్దిగా మనసుకు బాధ అనిపిస్తే ఐఎమ్ సారీ, క్షమించండి. కానీ మనము చెప్పే విధానం సూపర్ ఉండాలి. అంటే అడ్డమైన చెత్త ఆలోచనలు, చెత్త పనికిరాని వీడియోసు, చెత్త మొత్తం తీసి ఆ చెత్తకుండా నింపకూరి. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో 100 మాటలు కాదు, ఒక్క మాట చెప్పండి. పనికి వచ్చేది ఒకటే మాట చెప్పండి. 10 మాటలలోనైనా ఒక మాట కరెక్ట్ చెప్పండి. అది కరెక్ట్ ఉండాలి చెప్పే విధానం.